వైఎస్ఆర్సీపీ కొంప ముంచడానికి గల ముఖ్య కారణం అంటే అధికారం కోల్పోవడం గల ముఖ్య కారణము ఈ యొక్క వైసీపీ వాలంటీర్ వ్యవస్థ అని చెప్పేసి ప్రస్తుతం మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే ఉన్నటువంటి బాలనాగిరెడ్డి గారు మాట్లాడారు. మరి మొత్తానికి వైఎస్ఆర్సీపీ ఇన్ని సంవత్సరాల అంటే అధికారం కోల్పోయి దాదాపు 2 సంవత్సరాలు కావాల్సిన నేపథ్యంలో 2 సంవత్సరాల తర్వాత ఎప్పటికైనా మేల్కొంటుందా అని చెప్పేసి అనేక మందిలో ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. మరి మొత్తానికి బాలనాగిరెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అమ్మా. మేడం ఇప్పుడు చూసుకుంటే ఏదైతే ఈ వైఎస్ఆర్సీపీ 2019 నుంచి 2024 మధ్య అధికారం కొనసాగిన తర్వాత అధికారం కోల్పోవడానికి అన్నిటికన్నా ముఖ్య కారణం వాలంటీర్ వ్యవస్థ అని చెప్పేసి బాలనాగిరెడ్డి అంటూ ఉన్నారు. దాని గురించి ఏమంటారు మీరు? ఇక్కడ ఆడలేక మధ్యలో ఓడు అన్నట్లుగా వీళ్ళు పరిపాలన సరిగ్గా అందించలేక 2019 నుంచి 2024 వరకు ఏం చేశారో అందరికీ తెలుసు. వాలంటీర్ని పాముల్లాగా వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. యూజ్ అండ్ త్రోలో నెంబర్ 1 అనమాట జగన్మోహన్ రెడ్డి. ఎవరినైనా సరే తల్లి చెల్లికే గతి లేదు. వాలంటీర్లే ఉంది ఈ రోజున ఎవరైతే బాలనాగిరెడ్డి అనే ఎమ్మెల్యే మాట్లాడుతున్నారో ఆయన ఒకసారి ఆ మాటలు వాలంటీర్ల గురించి మాట్లాడేటప్పుడు ఆయన ఏం ఆలోచించుకోవాలి? ఎమ్మెల్యేగా నన్ను గెలిపించిన ప్రజలకి నేనేం చేస్తున్నాను అనేది ఆయన ఆలోచించాలి. నేను ఒక ప్రామిస్ చేశాను, ఆ ప్రామిస్ని నేను ఎందుకు వాళ్ళకి నెరవేర్చలేకపోతున్నాను, ఆ ప్రామిస్ చేయటం వల్ల మరి నేను ఈ రోజున ప్రజల దృష్టిలో ఏ విధంగా మరి ఆ ప్రామిస్ని నేను బ్రేక్ చేసిన వాడిని అయ్యాననేది ఆయన ఆలోచించుకోవాలి. వాళ్ళు ఏం చేస్తారు మధ్యలో? మీరు ఆ రోజున విచ్చలవిడిగా ఇష్టానుసారంగా రాజ్యాధికారం ఉంది మాకు, మేము ఏం చేసినా అడిగేవాడే లేడు, ఎవడన్నా అడిగాడంటే ఆ రోజు వాడి కేల్ ఖతం దుకాన్ బంద్ అన్నట్లుగా వాళ్ళు కొనసాగించారు. 5 సంవత్సరాలు అరాచకాన్ని సృష్టించారు. ఆ తర్వాత ఏం చేశారు? వీళ్ళందరూ కూడా వాళ్ళని వీళ్ళు జగన్మోహన్ రెడ్డి అండ్ సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ ఏం చెప్పారు? మా సైన్యం వేరే ఉన్నారు, మా ఓటర్లు వేరే ఉన్నారు, వాలంటీర్లే నా సైన్యం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మరి వాలంటీర్లే నీ సైన్యం అని చెప్పి ఆ రోజున మీరే చెప్పుకొని మీరే వాళ్ళ వ్యవస్థని ఆ రోజున ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్లారు? మీ సాక్షి ఛానల్ ఆ పేపర్ కోసం వాళ్ళని ఏ విధంగా వాడుకున్నారు? ప్రజలను ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేశారు? వాళ్ళ ద్వారా వాళ్ళని మోసాలు చేశారు వాలంటీర్లు. ఈ రోజున నేను మాట్లాడటం తప్పు. ఎందుకంటే నువ్వేం చేస్తావు? ఈ రోజున గెలిచావు, నీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఈ రోజున ఉన్నావు, మరి ఎందుకు ఈ రోజున నువ్వు శాలరీ తీసుకుంటా కూడా అసెంబ్లీకి ఎందుకు వెళ్ళలేకపోతున్నావు? ఆలోచించుకోవాలి కదా. వారిని అనేటప్పుడు నువ్వేంటి ఈ రోజున? మరి అదే క్వశ్చన్ ఆయనకు కూడా వర్తించిద్ది. వాళ్ళు బాలేదని ఈయన అంటున్నాడు, ఈ రోజున నువ్వు గెలిచేందుకు ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నావు? మరి జగన్మోహన్ రెడ్డితో సహా ఈ రోజున 11 మంది ఎమ్మెల్యేలు ప్రజల పక్షాన వీళ్ళ వాయిస్ ప్రజాగళాలను ఎందుకు వినిపించలేకపోతున్నారు అసెంబ్లీ సాక్షిగా? ఏంటి ప్రాబ్లం అంటే వాలంటీర్లో ఇంకోట కాదు, మీరే పెద్ద ప్రాబ్లం, జగన్మోహన్ రెడ్డే పెద్ద ప్రాబ్లం, వైఎస్ఆర్సీపీ పార్టీనే ఒక పెద్ద ప్రాబ్లం రాష్ట్రానికి. అది మర్చిపోతున్నారు వీళ్ళందరూ. ఈ రోజున ఏం చెయ్యాలి? రేపు మళ్ళా సమావేశాలు వస్తున్నాయి, శీతాకాల సమావేశాలు. ఈ రోజున ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ఇంక వెళ్ళి దొంగ సంతకాలు చేసేది లేదు, బయోమెట్రిక్ పెట్టారు. ఇప్పుడు ఆ బయోమెట్రిక్ తోటి వీళ్ళు వెళ్ళి ఆ ఫేస్ ఆ రిజిగ్నేషన్ ఉంటేనే మరి ఎలా ఉండిద్ది, అది కూడా ఏం చేస్తారో చూడాలి. మరి ఇన్ని రకాల మార్పులు చేర్పులు వచ్చిన తర్వాత శాలరీలు తీసుకుంటూ ప్రజల కష్టాలను పట్టించుకోకుండా వాళ్ళ ఇష్టాలను తెలుసుకోకుండా ఓట్లు వేయించుకొని అప్పనంగా ఈ రోజున ప్రజల సొమ్మునే తింటున్నారు. కొంచెమన్నా ఉందా జ్ఞానం? ఈ రోజున మీరు ప్రజల వాయిస్ వినిపించకపోగా ఇంకా వాలంటీర్లు వాళ్ళు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి నన్ను మిమ్మల్ని ఎందుకు వెళ్ళనివ్వట్లేదో అడుగు. నువ్వు నిజంగా ఒక ప్రజానాయకుడు అయితే, ఒక ప్రజాప్రతినిధి అయితే, నువ్వు కష్టపడి ఈ రోజున ఎవరికైనా సరే ఒక గోల్ ఉంటుంది, ఒక అంబిషన్ ఉంటుంది. ఇదిగో నేను నా జీవితంలో ఇది చెయ్యాలి, నా జీవితంలో నేను ఇది ప్రజల కోసం నేను ఉన్నాను ఒక ప్రజాప్రతినిధిగా అని పెట్టుకుంటే, మరి నువ్వు ఈ రోజున ఎమ్మెల్యేగా గెలిచావు, మంత్రాలయ ప్రజలకు ఏం చేసావు? మరి అవన్నీ వదిలేసి వాళ్ళిట్టా వీళ్ళిట్టా అందుకనే మా పార్టీ ఇట్లా అంటే మీ పార్టీనే ఒక పెద్ద ప్రాబ్లం అనేది అతను మర్చిపోతున్నట్లున్నాడు. వీళ్ళందరికీ కూడా ఒక పెద్ద ప్రాబ్లం జగన్మోహన్ రెడ్డి. మరి అయితే ఇప్పుడు చూసుకుంటే ఆ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకి మాకు దూరం పెరిగింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు, ప్రజలతో నేరుగా ఇంటరాక్ట్ అవ్వలేకపోయి చెప్పి చెబుతున్నారు. ఏమంటారు దాని గురించి? ఈ రోజు వెళ్ళొచ్చు కదండి, గెలిపించారుగా ప్రజలు. ఈరోజు తిరుగు ఇల్లు తిరుగు, గడప గడపకి వెళ్ళు. ఏం చేస్తారు? గడప గడపకి వెళ్తే వెంటబడి కొడతారు. ఎందుకు కొడతారు అంటే బుద్ధి తక్కువయ్యి మేము ఏం చేస్తున్నామో అర్థం కాక నిన్ను ఓట్లేసి గెలిపించాము, మరి ఈ రోజు నువ్వెందుకు వెళ్ళట్లేదు అసెంబ్లీకి అని అడుగుతారు. ఈ రోజున వాళ్ళు వీళ్ళు గురించి కాదు, ఈ రోజున ఈయనక ఉన్నారు కదా 11 మందిలో ఈయన కూడా 1 ఆఫ్ ద పర్సన్ కదా, మరి వెళ్ళమనండి. నేను మీ ఎమ్మెల్యేని వచ్చానని చెప్పి వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయో ఆ వాయిస్ని వినిపించమనండి. ఇదంతా వదిలేసి వీళ్ళు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి ఒకసారి ఒక ప్రెస్ మీట్ పెడతారు, ఇంకో లక్ష్మీపార్వతో ఇంకో శ్యామలు ఇంకొకరు వచ్చి ప్రెస్ మీట్ పెడతారు, వాళ్ళు తలా తోకలేని వ్యవహారం అంతా నడిపిస్తారు. ఇదిగో ఈయన ఈ రోజున కొత్తగా ఇదొకటి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎవరైతే ఈ బాలనాగిరెడ్డి గారు ఉన్నారో
ఈ రోజున ఈయన ప్రజల దగ్గరికి వెళ్తే ఏం జరిగిద్దో ఆయనకు తెలుసు. ఆ రోజున అది జరగకుండా ఈ వాలంటీర్లు కాపాడారు గతంలో 2019 నుంచి 24 మధ్య. అది మర్చిపోయి ఈ రోజున వాళ్ళంటాం చాలా తప్పు. వీళ్ళ కోసం ఎన్ని అబద్ధాలు ఆడారు, ఎన్ని తిట్లు తిన్నారు, ఎన్ని తన్నులు తిన్నారు, ఎన్ని దొంగతనాలు చేశారు, దొంగ సర్వేలు చేశారు. మరి వాళ్ళకి చాలా రుణపడి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్, జే బ్యాచ్ అంత వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎవరైనా ఈ రోజున వాళ్ళు రుణపడి ఉన్నారు ఈ వాలంటీర్లకి. అది మర్చిపోయి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో మర్చిపోయి ప్రవర్తిస్తున్న తీరుకి నిజంగా సిగ్గుతో తలదించుకోవాల్సింది వాళ్ళు. ఓకే, అయితే మరి మొత్తానికి వాళ్ళు వాలంటీర్ వ్యవస్థ గురించి ఏదో గొప్పలు చెప్పుకున్నారు, వాళ్ళే ఇట్లా ద్వంద్వ వైఖరితో మాట్లాడుతున్నారు. దాని గురించి ఏమంటారు? వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్ ద్వంద్వ వైఖరికి, జగన్మోహన్ రెడ్డితో సహా. మరి ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు, అప్పుడే విత్ ఇన్ సెకండ్స్లోనే మారిపోయింది అంతా. మళ్ళీ మాట్లాడితే మాట తప్పం మడని తిప్పం అంటారు. చేసేదే అది. మనం గతంలోకి వెళ్తే కనుకండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం అప్పుడు చూసాం. ఏం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు రిలయన్స్ మీద ధ్వజం ఎత్తి అవన్నీ కూడా ధ్వంసం చేసేసి ఎంత ఆస్తి నష్టం చేశారో కూడా చూసాం. ఆ తర్వాత కట్ చేస్తే అన్నట్లుగా సింపుల్ గా వాళ్ళతోనే బాయి అంట చేతులు కలిపేసి ఏ విధంగా చట్టపట్టాలు వేసుకుని తిరిగారు. ఇది వాళ్ళకి ఏం చేస్తారు, ఏం చెప్తారు, మళ్ళీ ఏ విధంగా వాళ్ళతోనే ఇంటరాక్ట్ అవుతారు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. మరి వీళ్ళ ద్వంద్వ వైఖరికి వీళ్ళు ఒక నిదర్శనం, నిలువెత్తు సాక్ష్యం ఈ జే బ్యాచ్ అంతా. అందుకు వాళ్ళ సాక్షి ఛానల్, పత్రిక ఇవన్నీ కూడా వండి వారుస్తూ ఉంటారు. థ్యాంక్ యూ మేడం. నమస్తే. Please subscribe to Leo News for more videos.